హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్. ఈ వీడియో వంట సెక్షన్లో మా మమ్మీతో అనమాట. చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అదేదో మీరే వీడియో మొత్తం చూసేసి స్పెషలా కాదా చెప్పండి. అలా నేను మా తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీకి అప్పుడప్పుడు ఏదో ఒక ట్రై చేయాలనిపిస్తుంది అన్నమాట ఫుడ్ ఐటమ్స్లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అడిగితే ఎగ్ బిర్యానీ ట్రై చేస్తున్నా అని చెప్పింది. ఫస్ట్ టైం చేస్తుంది అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో మా పక్కన అక్క ఉంటే తనకి కొంచెం తెలుసు అని చెప్పి వచ్చిందనమాట చూడటానికి ఎలా చేస్తుంది ఆంటీ అని. మనం ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఫుడ్ రెసిపీ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం కదా. సో అలానే మా మమ్మీ కూడా ఒక ఛానల్లో చూసిందంట ఎగ్ బిర్యానీ చేయడం. సో అది చూసే చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఎగ్ బిర్యానీ చేయడం అందరికీ మాక్సిమం తెలిసిందే. ఫస్ట్ మరి రైస్ కుక్ చేసుకోవాలి కదా, దానికోసం ఎసరు పెట్టి అందులో కావాల్సినవన్నీ వేసుకుంటుంది. ఇదైతే బాయిల్ అవుతుంది. సరే పక్కన అక్క వచ్చింది కదా, సో వాళ్ళ పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు. సో మా తమ్ముడు కొంచెం మాక్సిమం ఆపడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ అల్లరిని. అల్లరి చేస్తా అంటే బాగానే అనిపిస్తుంది చేసేటప్పుడు. కాకపోతే వాళ్ళు తీసినవన్నీ మళ్ళీ సర్దుకునేటప్పుడు మనకే ఓపిక ఉండాలి. మర్చిపోయాను, ఎగ్ బిర్యానీ అన్నాక ఎగ్స్ లేకపోతే ఎలాగా. సో ముందే వాటిని వేయించుకొని పక్కన పెట్టుకుంది మా మమ్మీ. సో ఈ ఎగ్స్ లైట్ గా ఫ్రై చేయడం కోసం కొంచెం ఆయిల్, పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి వేయించింది అనమాట. యూట్యూబ్ లో చూసి చేస్తుంది కాబట్టి నేనే చేస్తాను, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి. నన్ను ఒక్కటి కూడా లైక్ ఆనియన్స్ కట్ చేయడమైనా, ఎగ్స్ ఫ్రై చేయడమైనా అసలు ఏమీ చేయించలేదు. నేను ఏమైనా వీడియో తీసుకుంటూ ఉంటే నాకు సపోర్ట్ చేసింది తప్ప నేనైతే ఏమీ చేయలేదన్నమాట. చెయ్యాలని ఒక థాట్ తప్ప మనస్ఫూర్తిగా అయితే మేము అసలు చేయలేదు. ఎందుకంటే ఆ వంట దగ్గర సమ్మర్ సీజన్ కదా, అసలు మస్తు వేడి వస్తుంది. సో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. కాకపోతే ఏంటంటే ప్రతిసారి చేయం కదా, ఎప్పుడో ఒకసారి అని చెప్పి ఇంకా పర్లేదులే అనేసి ఓపికతోటి చేసింది మా మమ్మీ. అప్పటికి చూడండి చెమటలు అన్నీ కారిపోతున్నాయి. అందులోటి మా మమ్మీ ఫుల్ ఆయిల్ పెట్టుకుంది అప్పుడే. ఆ వేడికి ఇంకా మొత్తం స్నానం చేసినట్టే అయిపోయింది. అందులోటి ఇంకా ఫ్యాన్ కూడా వేయం కదా వంట చేసేటప్పుడు. ఇదంతా చూసి మా మమ్మీకి చిరాకు లేసి అసలు ఒకటే మాట అన్నది, అసలు కొత్త కొత్త వంటలు ఏమీ ట్రై చేయను ఇంకా నేను. తినాలనిపించినప్పుడు బయట నుంచి తెప్పించుకోవాలి కానీ నేను ఇంకొకసారి అస్సలు ట్రై చేయనని చెప్పేసింది. ఇక్కడ చూసారు కదా, వాటర్ బాయిల్ అయ్యేలోపు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, పెరుగు ఇవన్నీ చూసారు కదా. సో అవన్నీ వేసుకొని మొత్తం కొంచెం మగ్గాక అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో అవి యాడ్ చేసింది. అటు యూట్యూబ్లో వీడియో చూడడం, నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి ఏంటి అనేసి. సో యాడ్ చేసే ముందు మళ్ళీ నేను మమ్మీ స్టాప్, నేను వీడియో తీసుకోవాలనేసి. సో అలా ఫుల్ లేట్ అయిపోయింది. సో ఈ ఎగ్స్ మగ్గేలోపు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, అందులో ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకుని ఉంచుతాం కదా. సో ఆ రైస్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఒక 80% కుక్ అవుతుంది కదా. సో అప్పుడు స్ట్రైనర్ యూజ్ చేసి రైస్ అంతా కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని అస్సలు మనం మధ్యలో గెలకొద్దు. నేనేమంటున్నా అంటే రైస్ అలా కాకుండా లేయర్స్ వేయొచ్చుగా మమ్మీ అని అంటున్నాను. ఎలా వేస్తే ఏంటి, మొత్తం కలిపి తినేదే కదా అని మా మమ్మీ అంటుంది. ఇక్కడ మా మమ్మీ టెన్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ టెన్షన్. రైస్ అంతా కడాయిలోకి షిఫ్ట్ చేశాక ఇంకా అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ, కొత్తిమీర, పుదీనా, కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేశాక ఇంకా మొత్తం క్లోజ్ చేసి పక్కన స్టవ్ మీద నేను చపాతీ చేసేది ప్యాన్ ఉంటుంది కదా, సో అది పెట్టాను. క్యాప్ అంతా ఫుల్ గా క్లోజ్ అవ్వాలని చెప్పి కొంచెం బరువు ఉండే రోల్ పెట్టాం పైన. ఫైనల్ గా 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడ్డానికైతే ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. మొత్తానికి మా అమ్మ హ్యాపీనెస్ ఏంటంటే చూడ్డానికైతే ఎగ్ బిర్యానీ లానే ఉంది, టేస్ట్ పక్కన పెడితే ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంది అనమాట. పైన వరకు అయితే ఓకే, మరి లోపల కుక్ అయిందో లేదో అనేసి మొత్తం మిక్స్ చేసి చూసింది. సో మాక్సిమం మంచిగానే వచ్చింది. అంత హడావిడి చేసినందుకు 90% అయితే బాగానే వచ్చినందుకు హ్యాపీ అనమాట. ఇంకేదైతే అది అయిందని చెప్పి ఫుల్ ఆకలితో ఉన్నాం మేమైతే. సో ఎలా ఉన్నా పర్లేదని చెప్పి సర్వ్ చేసుకొని తినేసాము. నిజంగా చెప్తున్నాం, మొత్తం వండిందంతా ఖతం అయిపోయింది. నాకైతే ఇదంతా ప్రాసెస్ చూసాక కుకింగ్ కష్టమే అనిపించింది. అంటే చిన్న చిన్న వంటలు అయితే చేయొచ్చు, సో ఇలాంటివి ట్రై చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలన్నమాట. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ చెప్పు బాగి పర్వర్ ఛానల్.